ఓకేనా. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి 15, 15కి మనం 14కి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 15 వస్తుంది. ఇవ్వండి 15, నెక్ 10 ఇంచులు అండ్ ఇది. ఓకేనా, ఇది అసలు గీత. షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు ఉంది. 16 ఇంచులకి మనం ఇందాక నెక్ చూపించే కదా మోడల్, ఆ మోడల్కి మనం ఎలా పెట్టుకోవాలంటే మన షోల్డర్ ఎంత ఉందో దానికి హాఫ్ మెజర్మెంట్ పక్కాగా తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా హాఫ్ మెజర్మెంట్ తీసేసుకోవాలి. అంటే 16ని 2 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 8 ఇంచులు వస్తుంది కదా. 8కి మళ్ళీ కుట్లలో పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి, 8.5 వస్తుంది. చూడండి, ఇదిగోండి 8.5 పెట్టుకున్నాను. ఇదిగోండి 8.5. ఓకేనా. ఇది ఈ షోల్డర్ కోసం మనం ఇక్కడ 3 ఇంచులు పెట్టేసుకోవాలి. కిందికి వచ్చి 3.5. ఇది ఇక్కడ కూడా మనం ఒక పని చేద్దాము. మీకు 3.5 ఇలాగా డబ్బా కొట్టుకోండి మీకు డబ్బా. ఓకేనా. ఈ మిగిలింది ఎంత ఉంది మనకి చూడండి, ఇది వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. బట్ మనకి ఇక్కడ చూసారు కదా ఇందాక, ఇక్కడ వచ్చేసి మనకి జాయింట్ ఉంది. ఆ జాయింట్ కోసం మనము 1.5 ఇంచ్ తీస్తున్నాం అనమాట. ఈ 1.5 ఇంచ్ ఎందుకంటే కుట్లలో అటు ఇటు పోగా మనకి ఇక్కడ వచ్చేసి ఒక 3/4 ఇంచ్ మిగులుతుంది. ఆ 3/4 ఇంచులోనే మనం మెజర్మెంట్ని మనం ఈ షేప్ అనేది చూసుకుంటాము. అంటే ఇక్కడ జాయింట్ వస్తుంది. ఓకేనా. జాయింట్ లేకుండా మోడల్ కావాలనుకోండి, షోల్డర్ తీసుకునే విధానం వేరే ఉంటుంది. అక్కడ డోరీస్ కావాలి అంటే ఇక్కడ మనం మెజర్మెంట్ తీసుకునే విధానం తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జాయింట్ కాబట్టి షోల్డర్ తీసుకునే విధానం ప్రస్తుతానికైతే 8.5 తోటి చేస్తారు. అంటే షోల్డర్ 16 ఉంది, సరే కొంతమంది 14 ఉంటుంది, కొంతమంది 15 ఉంటుంది. ఎంతైనా ఉండనియండి, ఎంత ఉన్నా కూడా మనం 2 భాగాలు చేసి దానికి ఒక హాఫ్ ఇంచ్ కలిపితే ఇలాంటి మోడల్స్ ఏ మోడల్ అయినా ఏ డిజైన్ అయినా కుట్టగలుగుతాం అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇది అయిపోయింది కదా, ఇక్కడ 3.5, ఈ కింద కూడా 3.5 ఇది పెట్టేసుకున్నాం. అంటే ఇది చూడండి, ఇటువైపు 3, కిందకి 3.5, ఇటు 3 పెట్టుకొని మిగిలింది ఎంత ఉంటే అంత మనకి నెక్లోకి వచ్చేస్తుంది. ఓకేనా. అది ఇదిగోండి చూడండి, ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా తీయకూడదు. ఈ విధంగా తీసే మోడల్స్ వేరే ఉంటాయి, బట్ దీనికి మాత్రం ఆ విధంగా చేయకూడదు. ఇది చూసారా 3.5. ఇది వచ్చేసి మనం 10 ఇంచులు. ఓకేనా, 10 ఇంచులు పెట్టుకున్నాం. బట్ ఈ మేడం వాళ్ళకి ఏంటంటే మనం నెట్ లోపల వేస్తున్నాం కాబట్టి ఈ 10 ఇంచులు అంటే ఇది మరి చిన్నగా వస్తుంది కాబట్టి మనం ఏం చేసామంటే వాళ్ళకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టేస్తామని చెప్పేసామన్నమాట. ఇది పెట్టేస్తే మన నెట్ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా డీప్ అయినా కూడా నీకు మనకు ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు. ఇది కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు. ఓకే, ఇది మన డబ్బా. ఓకే, ఎందుకంటే బిగినర్స్కి ఈ ఇది ఉంది కదా, ఇదిగోండి క్యాన్వాస్. ఓకే, ఈ క్యాన్వాస్ మీద ఈ నెక్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఈ కట్ వర్క్ ఎలా వేయాలనేది చూద్దరు. కానీ ఇప్పుడు ఇది వచ్చేసి క్యాన్వాస్ మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇది ఎంత వచ్చింది? 6.5 ఇంచులు ప్లస్ ఇది 3.5 కదా. యాజ్ స్టిచ్ మనం ఇక్కడ కూడా అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఈ పైన మనం స్టిచ్ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి క్యాన్వాస్ని. ఇవ్వండి 6.5 ఇంచులు, ఇటువైపు వచ్చేసి 3.5. ఓకే, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందాక చెప్పే కదా మనం ఇదే సేమ్ అంతే అనమాట. ఇది పెట్టుకుంటే మనం ఇక్కడ 3.5 దీన్ని ఈ విధంగా నెక్ వచ్చేసింది కదా. అయితే ఇప్పుడు మనము కట్ వర్క్ చేయాలి అంటే
మనం ఇదిగోండి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఇక్కడ ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ మార్కింగ్ ఇలా పెట్టేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్లోనే మనం మార్కింగ్ పెట్టుకుంటే దీంట్లో మనం పెట్టే మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మనం కట్ వర్క్ అనేది సెట్ చేసుకుంటాము. మన ఇష్టము, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. నాకు చిన్నవి కావాలన్నారు కాబట్టి ఇవ్వండి దీంతో పెట్టేస్తున్నాను. వీటికి స్కేల్స్ కూడా తిరుగుతాయి, బట్ నేను స్కేల్ యూజ్ చేయలేదు ఎప్పుడు. ఇది కూడా ఏంటంటే మీకు చూపించడం కోసం మాత్రం ఇది నేను బై హ్యాండే పెట్టేస్తాను. నార్మల్ హ్యాండ్ తోటే పెట్టేస్తాను అనమాట. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మనం చిన్న సర్కిల్స్ కావాలన్నారు కట్ వర్క్ వాళ్ళు. ఇప్పుడు మనం చిన్నగా ఈ విధంగా చూడండి, మన చేతికి మనం ఏంటైనా పెట్టుకోవచ్చు. హాఫ్ సర్కిల్ తోటి ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసింది. చూసారా, ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది కదా. నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇది కట్ చేసేటప్పుడు రెండు కలిపి జాయింట్ చేసుకునే కటింగ్ చేసుకోవాలన్నమాట. రెండు విడివిడిగా కటింగ్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా ఈ క్లాత్ని రెండు ఉంచుకోవాలి. అయితే ఒక పని కూడా చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఉంచేసిన తర్వాత దీనికి క్లాత్ ఐరన్ చేసి కూడా కొంతమంది కట్ చేస్తారు, కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. అందువల్ల నేను అలా చెయ్యను. ఇదిగోండి చెయ్యి తిప్పాలి. ఎక్కడ కూడా మనకి మనం ఈ బకరం అన్నది కదలకుండా చూసుకోవాలి. బకరం కదిలిందంటే మాత్రం షేప్ ఖచ్చితంగా దీన్ని షేప్ అవుట్ అయిపోతుంది. చెయ్యి బలంగా పెట్టాలి, లేదంటే కదిలిపోతుంది అనిపించింది అనుకోండి, పిన్నులు పెట్టుకున్నా కూడా, గుండు పిన్నులు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం చూసారా ఇది ఓకేనా. ఇప్పుడు దీని మీద ఇలా చూడండి, దీనికి వేరే క్లాత్ని మనం జాయింట్ చేసేసి దాన్ని మళ్ళీ మనం ఈ విధంగా నెక్ మీద ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది, కనపడుతుంది కదా. ఈ విధంగా వచ్చేసింది. బాయ్ అండి.